మిత్రులందరికీ నమస్కారం. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జీవో అనేటువంటి ఒక ఆదేశాలను తీసుకొచ్చి తెలంగాణ ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ వాళ్ళ బదిలీలను ఇష్టారాజ్యంగా అనాలోచితంగా రాష్ట్ర ప్రభుత్వము చేపట్టడం జరిగింది. మనకందరికీ తెలుసు, రాష్ట్రంలో జిల్లాల వారీగా, జోనల్ వారీగా, మల్టీ జోనల్ వారీగా, స్టేట్ క్యాడర్గా ఉద్యోగస్తులను మనం గుర్తిస్తాము. కానీ ఈరోజు ఈ యొక్క బదిలీల ప్రక్రియ 317 కారణంగా, జీవో 317 కారణంగా చేపట్టినట్టయితే ఉద్యోగస్తులకు చాలామందికి అన్యాయం జరుగుతుంది. సుమారు 25,000 మంది ఉద్యోగులు పైచీలకు స్థానికతను కోల్పోయే ప్రమాదం ఉంది. తమ ప్రాంతం కాకపోయినా ఈ జీవో కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో వేరే ప్రాంతాలకు రూల్స్కు విరుద్ధంగా వెళ్ళాల్సి వస్తుందనేటువంటి విషయము ఈరోజు ఉద్యోగస్తులు ఆందోళన చెందుతున్నారు. గత 3-4 రోజులుగా వాళ్ళు అనేక రకాల ఆందోళనలు చేస్తూ ఉన్నారు. స్థానికులకు ఉండేటువంటి రక్షణ ఈ జీవో ద్వారా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది, స్థానాంతరం చెందేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, భారతీయ జనతా పార్టీ కూడా తమ ఆవేదన 317 జీవో కారణంగా తమకు జరిగేటువంటి అన్యాయము లిఖితపూర్వకంగా ప్రతినిధి బృందం వచ్చి, ఒకటి కాదు అనేక ప్రతినిధి బృందాలు వచ్చి మా పార్టీ నాయకత్వానికి, మా రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారికి విన్నవించుకోవడం జరిగింది. మా పార్టీ శాసనసభ్యులకు రాజాసింగ్ కానీ, రఘునందన్ గారు కానీ, ఈటల రాజేందర్ గారు కానీ వాళ్ళకందరికీ విన్నవించుకోవడం జరిగింది. ఈ విషయంలో పార్టీలో చర్చించి దీనిపైన ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలియచేయాలని నిర్ణయించారు. అందులో గత సాయంకాలము కరీంనగర్ ఉన్నటువంటి బండి సంజయ్ గారి ఎంపీ క్యాంప్ ఆఫీస్లో రోజు రాత్రంతా కూడా జాగరణ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్ర అధ్యక్షుల వారి నేతృత్వంలో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూ బహిరంగ సభల్లో జరిగేటువంటి ప్రాంతాల్లో కానీ
రోజువారీ ధర్నాలు జరిగేటువంటి ధర్నా చౌకుల వద్ద కానీ ప్రభుత్వ స్థలంలో కానీ కాకుండా క్యాంప్ ఆఫీసులో కోవిడ్ ప్రోటోకాల్ను పాటిస్తూ శాంతియుతమైనటువంటి పద్ధతిలో ఉద్యోగుల హక్కుల కోసం ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా జీవో 317ను రద్దు చేయాలని కోరుతూ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి రాష్ట్ర ప్రభుత్వము ఎందుకు భయపడుతుందో అర్థం కాలేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అందరికంటే ముందు ఉద్యోగస్తులు విద్యార్థులే కీలక పాత్ర పోషించారు. ప్రజా సంఘాలు నేతృత్వం వహించాయి. అటువంటి ఉద్యోగస్తుల విషయంలో తొందరపాటు చర్యలతో రాష్ట్ర ప్రభుత్వము ఈ జీవో తీసుకురావడంతో ఉద్యోగస్తుల్లో ఒక భయాందోళనలు వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది. దీనిపైన ఒక రాజకీయ పార్టీగా స్పందించాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది. ఉద్యోగస్తులకు అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఈ బాధ్యతను పార్టీ ఇప్పటికే పత్రికా ప్రకటనల ద్వారా మా వైఖరిని స్పష్టం చేశాము. నిన్నటి రోజు ఒక శాంతియుతమైనటువంటి జాగరణ దీక్ష ద్వారా వాళ్లకు మద్దతు తెలియజేయాలనుకున్నాము. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనుకున్నాము. ఇదేదో ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడి చేసే కార్యక్రమం కాదు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే కార్యక్రమం కాదు. ప్రయాణికుల రాకపోకలను అడ్డుకునేటువంటి కార్యక్రమం కాదు. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది కలిగించే కార్యక్రమం కాదు. ఇది పూర్తిగా మా పార్టీ కార్యాలయంలోనే మేము చేపట్టాలనుకున్నటువంటి శాంతియుతమైనటువంటి నిరసన దీక్ష, జాగరణ దీక్ష. దీనికి ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కోవిడ్ ప్రోటోకాల్స్ అందరికంటే ముందు పాటించేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ద్వారా, టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా కోవిడ్ ప్రోటోకాల్స్ గురించి పాఠాలు నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదు. ముఖ్యమంత్రి గారు మాస్కే వద్దన్నారు. మా ఎమ్మెల్యేలందరూ కూడా మాస్క్ లేకుండా తిరుగుతారని చెప్పి శాసనసభలో, నిండు శాసనసభలో చెప్పినటువంటి ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం. నాకు తెలిసినంత వరకు కేసీఆర్ గారు మాస్క్ పెట్టుకున్నటువంటి సంఘటనలు చాలా అరుదైనటువంటి సంఘటన. నేను నిన్నగాక మొన్న హైదరాబాద్లో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి వెళ్ళాను, నా కాన్స్టిట్యున్సీ. దానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు వచ్చారు. మొన్న సాయంకాలం విషయం చెప్తా ఉన్నాను. అనేక మంది మంత్రులు, ఒకసారి వీడియో తీసి చూడండి, ఫోటోలు చూసి చూడండి, మంత్రులు ఎవరు కూడా మాస్కులు పెట్టుకోలే. మరి అప్పుడు పోలీసులు కనిపించలేదా? నిన్నటి రోజు ఇదే సమయంలో అనేక కార్యక్రమాలు జిల్లాలో జరిగాయి. టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఎవరు మాస్కులు పెట్టుకోలే. ఈరోజు కూడా గంట క్రితము నాకు ప్రెస్ రిపోర్టర్స్ పంపించారు హైదరాబాద్ నుంచి. గంట క్రితం కరీంనగర్ జిల్లాలో మానకొండూరు
మానకొండూరులో జరిగినటువంటి కార్యక్రమం ఈరోజు ఎక్కడైతే మాస్క్ పెట్టుకోలేరని కోవిడ్ ప్రోటోకాల్స్ ఉన్నప్పుడు ఏ రకంగా గ్యాదరింగ్ అవుతారని మా పార్టీ అధ్యక్షుడు సంజయ్ గారిని మీరు జైలుకు పంపిస్తా ఉన్నారో, అక్రమ కేసులు పెట్టారో, దేని మీదనైతే మీరు కోర్టులో వాదిస్తూ ఉన్నారో, దేని మీదనైతే మా సంజయ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారో, అదే సమయంలో అదే జిల్లాలో మీ పార్టీ సమావేశం జరుగుతుంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రముఖ నాయకులందరూ పాల్గొన్నటువంటి సమావేశం ఇది. నాకు అక్కడ రిపోర్టర్ పంపించాడు ఇప్పుడే. కాబట్టి మీకొక చట్టము, వేరే వాళ్ళకు ఒక చట్టము అనేటువంటి ఆలోచన ఏదైతే టిఆర్ఎస్ పార్టీ విభజించి ఆలోచించు, విభజించి అమలు చేయి అనే ప్రభుత్వ వాదన ఏదైతున్నదో ఇది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు ప్రోటోకాల్స్ని ఈ రకంగా ఉల్లంఘించి కార్యక్రమాలు చేస్తున్న వారి మీద మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే ముందు మీ టీఆర్ఎస్ వాళ్లకు జైలు సరిపోవు. అంతమంది మీ టీఆర్ఎస్లు జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అంతమంది మీద మీరు అక్రమ కేసులు పెట్టాల్సి ఉంటుంది. మీ మంత్రుల మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. ముందు మీ ఎంపీల మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. మీ ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టాల్సి వస్తుంది. ఇది ప్రోటోకాల్స్, కోవిడ్ ప్రోటోకాల్స్ మీద కేసా, లేక ఉద్యోగస్తుల మీద భారతీయ జనతా పార్టీ స్పందించడం ఏంటి? ఉద్యోగస్తులు మేము గుత్తా, ఉద్యోగస్తులు అంటే టీఆర్ఎస్ గుత్తా, మేము వాళ్ళకు అనుకూలమైన వ్యతిరేకమైన మేమే చేస్తాము, మీరేమి చేయడానికి వీల్లేదు, మీరు ఉద్యోగస్తుల గురించి మాట్లాడకూడదు, ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇచ్చినా ఇవ్వకపోయినా మా ఇష్టము, ఉద్యోగస్తులకు పిఆర్సీ ఇస్తే బకాయిలు చెల్లించకపోయినా మా ఇష్టము, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మా ఇష్టము, మీరెవరు మాట్లాడకూడదు అనేటువంటి ఒక అనైతిక ఆలోచన ఈరోజు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. కాబట్టి ఈరోజు ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పైన, ఒక పార్లమెంట్ సభ్యుడి పైన, ఒక జాతీయ రాజకీయ పార్టీ కార్యకర్తల పైన ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఏదైతున్నదో చాలా దుర్మార్గంగా టీఆర్ఎస్ ప్రభుత్వం గత రాత్రి వివరించింది. విపత్తు చట్టం విపక్షాలకే వర్తిస్తుందా అని అడుగుతా ఉన్నాను. కేసీఆర్ కుటుంబానికి చట్టం వర్తించదా? నిన్న ఎంత భయంకరంగా అంటే పార్టీ ఆఫీస్, క్యాంప్ ఆఫీస్ బద్దలు కొట్టడం, గడ్డపారలను ఉపయోగించడం, వాటర్ కెనాల్స్ ఉపయోగించడం, కట్టర్స్ని ఉపయోగించి గేట్లు కట్ చేయడం, ఎంపీ ఆఫీసులో ఉన్నటువంటి ఫైళ్ళన్నీ ఎత్తుకపోవడం, ఇది పోలీస్ వ్యవస్థకు చెరగని మచ్చ లాంటి సంఘటన నిన్న జరిగింది. పోలీసులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. పోలీస్ అధికారులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
చట్టం కొందరికే, మిగతా వాళ్ళకు చట్టం చుట్టంగా ఉండకూడదు. సమస్య మీద ఆందోళన చేస్తే చేతనైతే జవాబు చెప్పాలి, మీ వాదన వినిపించుకోవాలి. అంతేకాని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉద్యమాలు చేసేటువంటి అధికారం అందరికీ ఉంది. మనకు తెలుసు, ఢిల్లీలో రైతులు ఎన్ని రోజుల పాటు ఆందోళన చేసినా మా ప్రభుత్వం ఎక్కడ కూడా ఎవరిని అడ్డుకోలే. ఇళ్ళనే తెలంగాణలో అరెస్ట్ అలవాటు అయిపోయింది, పరిపాటిగా మారిపోయింది. హైదరాబాద్లో ఉద్యమం ఉందంటే ఆదిలాబాద్లో అరెస్ట్ చేస్తారు, హైదరాబాద్లో ఊరేగింపు ఉందంటే కొత్తగూడెంలో అరెస్ట్ చేస్తారు, హౌస్ అరెస్ట్ చేస్తారు. పోలీసులకు అలవాటైంది. ఏ ప్రాతిపదికన మీరు హౌస్ అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి పోలీసులు. ఏదైనా భారతీయ జనతా పార్టీ చేసేటువంటి పోరాటము ప్రజాస్వామ్య పెద్ద పోరాటం కాదా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిరసన తెలియజేసేటువంటి హక్కు, అధికారం ఈ ప్రజలకు ఇచ్చారు. దాన్ని హరించేటువంటి అధికారము టీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ కుటుంబాన్ని కానీ, తెలంగాణ పోలీసులకు కానీ లేదు. పరపాటిగా మారిపోయింది. హౌస్ అరెస్ట్, హౌస్ అరెస్ట్. ఇదే రకమైనటువంటి హౌస్ అరెస్టు చేసినట్లయితే తెలంగాణ వచ్చేదో అర్థం చేసుకోవాలి ఒకసారి. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క, కేసీఆర్ కుటుంబ పరిపాలన యొక్క దివాలాకోరు తనానికి అద్దం పడతా ఉంది. ఇది వెస్ట్ బెంగాల్ రాజ్యం కాదు. మమతా బెనర్జీని ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో అమలు చేస్తామంటే కుదరదు. ఇది తెలంగాణ రాష్ట్రం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. తెలంగాణ ప్రజలు ఆత్మ గౌరవంతో జీవించేటువంటి ప్రజలు. తెలంగాణ ప్రజలు పోరాట స్ఫూర్తితో ముందడుగు వేసేటువంటి ప్రజలు. తెలంగాణ ప్రజలు నియంతృత్వానికి వ్యతిరేకంగా త్యాగాలు చేసిన చరిత్ర కలిగిన ప్రజలు. తెలంగాణ ప్రజలు నిజాం నియంతృత్వ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి బలిదానాలు చేసిన చరిత్ర కలిగినటువంటి ప్రజలు. నియంత్ర పరిపాలనను కూకటి వేళ్లతో పెకిలించిన చరిత్ర తెలంగాణ ప్రజలది. కరడు కట్టినటువంటి రజాకారులను తరిమి కొట్టిన చరిత్ర తెలంగాణ ప్రజలది. కాబట్టి తెలంగాణలో వెస్ట్ బెంగాల్ ఫార్ములా, మమతా బెనర్జీ ఫార్ములా ఏ మాత్రం కూడా నడవదనే విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. తెలంగాణ మీడియా కూడా చాలా చైతన్యమైనటువంటి మీడియా. కొంత మీరు తెలంగాణ మీడియాని కంట్రోల్ చేయాలనుకున్నా కూడా మీడియా సమాజం ఏదైతున్నదో ఆ సమాజం చైతన్యంతో కూడుకున్నటువంటి మీడియా సమాజం ఇది.
నిరసన తెలిపే హక్కు లేదు, రోడ్డు మీద తెలిపే హక్కు లేదు, బహిరంగ సభల్లో తెలిపే హక్కు లేదు, చివరకు మా ఆఫీసులో కూడా తెలిపే హక్కు లేదు అడుగుతున్నాను. వాళ్ళకు ఒక నీతి, మాకు ఒక నీతి. టీఆర్ఎస్ ఒక నీతి, టీఆర్ఎస్ పార్టీకి ఒక నీతి, మిగతా పార్టీలకు ఒక నీతి. ఏ రోజు కూడా ధర్నా చౌక్ రానటువంటి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధపు ప్రచారం చేస్తూ ధర్నా చౌక్లో వారి కుటుంబ సభ్యులు, వారి గౌరవ మంత్రులందరూ కూడా వారి పార్టీ కార్యకర్తలతో ధర్నా చేయవచ్చు. మిగతా వాళ్ళు ధర్నా చేస్తే ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తారా? మీరు రాస్తారోకోలు చేయొచ్చు, మీ కుటుంబ సభ్యులు మంత్రులందరూ కూడా రాస్తారోకోలు పాల్గొనవచ్చు. వేరే వాళ్ళు ప్రోగ్రాం చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తారా? ఇది ఎక్కడి నీతి అని అడుగుతా ఉన్నాను. ఇది ఏ రాజ్యాంగం ప్రకారం చేస్తూ ఉన్నారు? ఇది గులాబీ రాజ్యాంగమా? ఇది కల్వకుంట్ల రాజ్యాంగమా? మీ కుటుంబ రాజ్యాంగమా? పోలీస్ వ్యవస్థ ఇంత దిగజారిపోవడము న్యాయం అని అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థలో శాంతియుతమైనటువంటి ఆందోళనకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మేము మా పార్టీ అధ్యక్షుడు సంజయ్ గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. వారి పైన పెట్టినటువంటి అక్రమ కేసులను మేము ఉపసంహరించుకోమని అడగం. మేము న్యాయస్థానంలో, ప్రజాక్షేత్రంలో వాటిపైన మేము పోరాటం చేస్తాం. భయపడే ప్రసక్తి లేదు, కేసులు ఉపసంహరించుకోవాలని అడిగే ప్రసక్తి లేదు. మేము రైతుల కోసం పోరాటం చేస్తే ఆ కేసులు రైతుల క్షేత్రంలో మాట్లాడతాం. మేము ఉద్యోగస్తులకు పోరాటం చేస్తే మా మీద పెట్టినటువంటి కేసులు ఉద్యోగుల క్షేత్రంలో మాట్లాడతాం. న్యాయస్థానంలో కూడా మా వాదన వినిపిస్తాము. మాది న్యాయమైన వాదనని న్యాయస్థానాన్ని మెప్పిస్తాం తప్ప ప్రభుత్వాన్ని ఉపసంహరించుకోవాలని అడిగే ప్రసక్తే లేదు. తప్పకుండా దీనిపైన చివరి వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు కరోనా ప్రోటోకాల్స్ ఒకటే కాకుండా శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కల్పిస్తున్నాడు, చాలాసార్లు చెప్పినా సరే వినట్లేదు అని ప్రభుత్వం ఆరోపిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్లో కూడా అదే రాశారు. ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్య రాలేదు. అనేక రకాల ఆందోళనలు చేస్తూ ఉన్నాము. పోలీసులే ఎక్కడైనా వాళ్ళే నిన్నటిలాగా అక్రమంగా, అన్యాయంగా, ప్రజాస్వామ్య వ్యతిరేకంగా వాళ్ళు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం ద్వారానే ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది తప్ప ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి ఏ ఆందోళన అయినా కూడా శాంతియుతమైనటువంటి పద్ధతిలోనే వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం. మేము సార్, మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి పోలీస్ వ్యవస్థని తెలంగాణ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నప్పుడు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఆ రకంగా దానికి సంబంధించినటువంటి పూర్వాపరాలు ఉంటే దాన్ని బట్టి చర్య తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వము పూర్తిగా చేయి దాటినప్పుడే వస్తుంది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ చూస్తున్నావు కదా, వెస్ట్ బెంగాల్లో ఏ రకంగా జరుగుతుందో వస్తుంది. పూర్తిగా శాంతి భద్రతల భంగం పరిస్థితి వచ్చినప్పుడు గవర్నర్ నివేదిక వస్తే తప్పకుండా హోంమంత్రి, హోంశాఖ పోలీస్ వ్యవస్థ అదే గవర్నర్ నివేదిక వస్తే దాన్ని బట్టి ఉంటుంది. పోలీసు అదేదైనా కాంక్రీట్కి వస్తే చేస్తారు, తప్పకుండా చేస్తారు.
గ్రౌండ్ నివేదిక వస్తే తప్పకుండా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారాల్లో కూడా బీజేపీ నేతలు చాలా ముమ్మరంగా పాల్గొన్నారు. అక్కడ కూడా కోవిడ్ అంశాలుగా గురవుతున్నాయి కదా. బీజేపీ కాదు, అందరూ ఆ రాష్ట్ర ప్రభుత్వం అందరూ అన్ని పార్టీలలో చేయకూడదు. అది అన్ని ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము, ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము అక్కడ అమలు జరగాలి. ఇంకా ఎలక్షన్ కోడ్ అమలులోకి రాలేదు. వన్స్ ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చిందంటే ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ అమలు జరుగుతాయి. ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ లేనంత వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు అమలు జరుగుతాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటుంది. మీరు చెప్పేదాని ప్రకారం సార్, తెలంగాణలో వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టి అందరి మీద పెట్టాలంటారా? లేదు ఎవరైనా సరే కోవిడ్ నిబంధనల ప్రకారమే చేయాలి, ఏ పార్టీ వాళ్ళైనా? చట్టం అందరికీ ఒకటే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి ఒక చట్టము, లేక కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఒక చట్టము ఉండకూడదని అంటాం. ఈరోజు కూడా జరిగిన విషయం, నిన్నగాక మొన్న రాష్ట్ర మంత్రులతో కలిసి నా కాన్స్టిట్యున్సీలో ఒక ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం చేశాను. అందులో పాల్గొన్నటువంటి మంత్రులు ఎవరు కూడా మాస్క్ పెట్టుకుని, నేను పెట్టుకున్నాను కానీ వాళ్ళు ఎవరు పెట్టుకోలేదు. एक मिनट रामचंद्र जी भूतपूर्व पार्टी लीडर लेजिस्लेटिव काउंसिल అందరికీ నమస్కారం. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణలో ప్రజాస్వామ్యం గాలికి వదిలేశారు. ఇష్టారాజ్యం నడుస్తూ ఉంది. అక్కడ బండి సంజయ్ గారు ఈరోజు అరెస్టు అయిన సందర్భంగా వారు కోర్టుకు తీసుకుపోయే ముందు వారిని స్పీకర్కు ప్రివిలేజ్ మోషన్ వారు మూవ్ చేశారు. ప్రివిలేజ్ మోషన్లో అక్కడ ఉన్నటువంటి ఎస్పీ కమిషనర్ సత్యనారాయణ, ఏసీపీ శ్రీనివాసరావు, జగిత్యాల ఏసీపీ ప్రకాష్, అదేవిధంగా లక్ష్మీబాబు ఇన్స్పెక్టర్ కరీంనగర్, ఈ నలుగురు కూడా అతని పైన దుష్ప్రవర్తన, అతని కాలర్ పట్టుకుని గుంజడము, ఇల్లు గ్రిల్స్ వేస్తుంటే దాన్ని గ్యాస్ కట్టర్ పెట్టి కట్ చేయడము. అది ఎవరి ప్రాపర్టీ? అది ప్రైవేట్ ప్రాపర్టీ. ఇట్ బిలాంగ్స్ టు ఎంపీ. ఆ ఎంపీ ఓన్ ప్రాపర్టీ కట్ చేయడం ఎవరిచ్చారు అధికారం వాళ్లకు? తర్వాత ఈ యొక్క నేపథ్యంలో ప్రజాస్వామ్యం మొత్తం తెలంగాణలో ఒక పరిహాసమైపోయింది. అది ఒక హాస్యం అయిపోయింది. నిజంగా ఈరోజు ప్రజాస్వామ్యం లేదు అనేటువంటి వాతావరణం మనకు కనబడతా ఉంది. ఇప్పటి వరకు మొత్తం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన దాదాపు 1000 మంది కార్యకర్తలపైన, మొన్న హుజూరాబాద్లోనే 36 మంది మీద 35 కేసులు పెట్టారు. 36 మీద 30 కేసులు పెట్టారు. మా ఎంపీల మీద కూడా అరవింద్ గారు ఏదో మాట్లాడితే వారి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. సంజయ్ గారు ఏదో మాట్లాడితే వారి మీద కేసు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా కార్యకర్తల మీద, నాయకుల మీద హుజూర్ నగర్ నుంచి హుజూరాబాద్ దాకా దాదాపు 1000 మంది మీద అనేక కేసులు పెట్టారు. అంటే ఇంక్లూడింగ్ బైసా, ఇవన్నీ కూడా కలిపితే. కాబట్టి ఈరోజు కక్షపూర్వకమైనటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద. అందుకే ఇవాళ సంజయ్ గారు వారు అరెస్ట్ అయినటువంటి ఒక దీంట్లో గవర్నర్ గారికి, కిషన్ రెడ్డి గారికి, అమిత్ షా గారికి, అదేవిధంగా మన నడ్డా గారికి తెలంగాణను రక్షించాలి, తెలంగాణలో ప్రజాస్వామ్యం రక్షించాలి, మీకున్నటువంటి ఒక పరిధిలో ప్రజల్ని ఇక్కడ కాపాడండి, ప్రజాస్వామ్యం ఈరోజు కాపాడాల్సిన అవసరం ఉంది తెలంగాణలో అని చెప్పేసి కూడా వారు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం. అదేవిధంగా ఈ నలుగురికి, కిషన్ రెడ్డి గారికి, నడ్డా గారికి, అమిత్ షా గారికి, అదేవిధంగా గవర్నర్ గారికి వారికి లేఖలు కూడా అరెస్ట్ అయ్యి అక్కడ నుంచి వారు రాయటం జరిగింది, పంపించడం కూడా జరిగింది. ఆ కాపీస్ కూడా మీకు సర్క్యులేట్ చేస్తాం. మీకు మెయిల్ వచ్చింది, మీకు మెయిల్